హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వినాయకుడికి ఇష్టమైన చింతకాయ చట్నీ చేసి చూపిస్తున్నానండి నేను. సో యాక్చువల్గా ఇది వినాయక చవితి రోజు నైవేద్యంలో పెట్టొచ్చు మనము, బట్ నేను ఆ రోజు వీడియోలో మీకు చూపించడం మర్చిపోయాను. సో ఫస్ట్ అయితే మనం చింతకాయలు అండ్ పచ్చిమిర్చి ఇలా బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి. చింతకాయలు బాగా కడగండి, దానికి మట్టి ఉంటుంది, లేదంటే చట్నీ అంతా ఖరాబ్ అయిపోతుంది, మొత్తం మనకి మట్టి అలా వచ్చి. సో వాష్ చేసుకున్న తర్వాత మనము చింతకాయలు అండ్ పచ్చిమిర్చి, ఒక స్పూను ఉప్పు, సో ఇవన్నీ వేసి దీన్ని ఫస్ట్ బాగా బ్లెండ్ చేయాలండి. బ్లెండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, కలుపుతూ బ్లెండ్ చేయండి. సో ఫైన్గా మనకి ఇలా పేస్ట్ లాగా వస్తుంది. సో ఇప్పుడు ఈ పేస్ట్ని మనము బ్లెండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని, సో నెక్స్ట్ ఒక చిన్న బాండి, ఒక చిన్న కడాయి అండి, మనం పోపు వేసే కడాయి ఉంటుంది కదా, సో అది తీసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పోపు వేయాలండి. ఫస్ట్ పోపు, ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం పసుపు వేసి ఈ మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఈ చింతకాయ పేస్ట్ అంతా ఇందులో వేసేయాలి. సో ఇలా వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలండి. అండ్ ఫ్లేమ్ కొంచెం సిమ్లో పెట్టేసి ఇలా ఒక 2 minutes అండి కుక్ అవ్వనివ్వండి. సో ఇలా బాగా మిక్స్ చేస్తూ ఒక 2 minutes కుక్ అయిన తర్వాత మనకి ఇలా కడాయి నుంచి సపరేట్ అయిపోతుంది. సో ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోండి. అండ్ చింతకాయ చట్నీ వినాయకుడికి చాలా ఇష్టం అండి, తెలంగాణలో ఇస్ ఫేమస్ డిష్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.